శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన ఒక సెంటెన్స్, ఒక వాక్యం, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని అరువు తీసుకుని మీ అందరికీ వివరంగా చెప్పబోతున్నాను. బైబిల్లో చెప్పినది, ధనవంతుడు స్వర్గానికి పోవునది, ధనవాన్ అంటే ధనవంతుడు, స్వర్గానికి పోవునది ఒక ఏనుగు సూది రంధ్రపు ద్వారం ద్వారా వెళ్లటంతో సమానమని చెప్పబడి ఉంది. ధనవాన్ స్వర్గానికి పోవునది ఏనుగు సూది రంధ్రపు ద్వారం ద్వారా ప్రయాణించడంతో సమానం. ఏనుగంటే మనందరికీ తెలుసు కదా, ఏనుగు చాలా పెద్దది. ఇక సూదంటే మనందరికీ తెలుసు, ఆ సూది రంధ్రానికి ఒక దారపు పోగును పెట్టి బయటకు తీస్తూ ఉంటారు కదా. ఒక ఏనుగు ఈ సూది రంధ్రము ద్వారా ప్రయాణించడం సాధ్యమవుతుందా? కుదరదు కదా. అంటే ధనవంతుడు స్వర్గానికి పోవటం సాధ్యం కాదు అన్న విషయాన్ని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది. ఇది ధనమున్న ఒక వ్యక్తి గురించి చెప్పిన విషయం కాదు. ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, ధనం అనగా డబ్బు అంటే సంపద, ఇందులో పాపం కూడా ఉంటుంది. అంటే ఆ ధనాన్ని ఉపయోగించిన వారికి ఆ పాపం వచ్చి చేరుతుంది. ఇదే దీనిలో ఉన్న అర్థం. ఎవరో ఒకరు లేదా ఎవరెవరైతే ఈ ధనానికి యజమాని అయి అంటే ధనవంతుడై ఉంటాడో అతనికి ప్రశాంతతే ఉండదు. మీకు తెలియందేముంది, అతనికి చాలా సమస్యలుంటాయి. కొందరు ధనవంతులైన వ్యక్తులు పడుకోవాలి అంటే ఒకటి ఇంజెక్షన్ అయినా తీసుకోవాలి, లేదా నిద్ర మాత్రలైనా వేసుకోవాలి. లేదంటే వీరికి ప్రశాంతంగా నిద్ర పట్టదు. అప్పుడే వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ప్రశాంతతే ఉండదు. చాలా రకాల సమస్యలుంటాయి, టెన్షన్ ఉంటుంది. ఇదే విధంగా ధనం లేనటువంటి ఒక వ్యక్తి, అతనికి ధన సంపదలు ఏవీ లేవు, ఓ గుడిసెలో ఉంటున్నాడు. అతనికి దారిద్ర్యం ఉంటుంది, అయినప్పటికీ ప్రశాంతంగా పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అతనికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ ఈ ధనవంతుడు పట్టు మంచం మీద ఏసీ రూంలో పడుకున్నప్పటికీ ఇతనికి నిద్ర రానే రాదు. టెన్షన్ అతన్ని విడిచిపెట్టి పోదు. దీనికి కారణం ఏమిటి అంటే, ధనంతో వచ్చిన పాపం ఉంది. ఆ పాపం వల్లే ప్రశాంతత లోపించింది. ఎందుకంటే ధనం సంపాదించే మార్గం ఏదైతే ఉందో అది 100% నిజాయితీ కలది అని చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకు మీరొక ఉద్యోగస్తుడు అని అనుకోండి. ఆ ఉద్యోగం మీరు గనక సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీరు తీసుకునే జీతంతో ఖచ్చితంగా మీకు పాపం వచ్చి చేరుతుంది. మీరు లంచం తీసుకునే వ్యక్తి గనక అయ్యుంటే 50 రూపాయలు మీరు గనక లంచం తీసుకుంటే 5,000 రూపాయల పాపం మీకు వచ్చి చేరుతుంది. దాన్ని మీరు అనుభవించక తప్పదు. ఈ జన్మలో మాత్రమే కాదు, రాబోవు జన్మలో కూడా. మీరు మాత్రమే కాదు, మీ సంతానం, వారి సంతానం, ఆ తదుపరి తరతరాలు కూడా ఆ పాపాన్ని అనుభవించి తీరవలసిందే. ఈ ధన సంపదలని మీలో ఎవరెవరైతే అనుభవిస్తున్నారో వారందరూ కూడా మీ ద్వారా వచ్చిన ఆ పాపపు ఫలాన్ని అనుభవించి తీరాలి. బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలా ఏ దారిలో సంపాదించినా మనం సంపాదించిన ధనం నుండి, ఇప్పుడు మీరు ఊరికే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి. మీరు చాలా నిజాయితీగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. నిజాయితీ గల సంపాదనే మీకు లభిస్తోంది. కానీ మీ యొక్క ఓనర్, ఆ కంపెనీని నిర్వహిస్తున్న వ్యక్తి ఒకవేళ నిజాయితీగా గనక డబ్బు సంపాదించకపోతే, ఆ డబ్బునే గనక మీకు జీతం రూపేణా ఇస్తే ఆ జీతం ద్వారా మీకు పాపం చుట్టుకుంటుంది. ఆ జీతం అంటే ఆ డబ్బు ద్వారా మీకు పాపం చుట్టుకుని తీరుతుంది. అప్పుడు దీనికి అర్థం ఏంటంటే, ధనం వచ్చి చేరుతున్నప్పుడు
ఆ డబ్బుకి సమానంగా లేక ఆ డబ్బుకి అంతకు మించైనా సరే మనకు పాపం వచ్చి చేరుతుంది. ఈ పాపమే మనలో ప్రశాంతతను తీసేస్తుంది, మనలోని సంతోషాన్ని నశింపజేస్తుంది, ఓవర్గా మనకు టెన్షన్ పెడుతుంది. దీనికోసమే సాధువులు అంటే సన్యాసులందరూ కూడా ఈ ధనరాశులని, అంటే ఇప్పుడున్న సన్యాసులు మాత్రం కాదు, ఇదివరకున్న సన్యాసులు, ఆచార్యవర్యులు, ఋషివర్యులు అందరూ కూడా రాజాస్థానంలో కొలువు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళల్లో ఎవ్వరూ పదవికి ఆశపడలేదు, పదవిని పెంచుకునే ప్రయత్నం చేయలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా అడవుల్లోనే తపస్సు చేశారు. ధన సంపదలు చేకూరితే సంతోషమే లేకుండా పోతుంది, ప్రశాంతత నశిస్తుంది. ఈ సాంకేతిక జీవితంలోనూ సంతోషం ఉంటుంది, అది క్షణకాలం పాటే ఉంటుంది, ఆ తరువాత అది నశించిపోతుంది. కొంతకాలం గడిచాక మహాపాపాలన్నీ వచ్చి చేరుతాయి ఈ డబ్బు వల్ల. కానీ ఈ కాలంలో డబ్బు లేకుండా మనం బ్రతకడం సాధ్యం కాదు. ధనం సంపాదించి తీరాలి. కానీ అలా డబ్బు సంపాదిస్తే గనక ఆ ధనం ద్వారా మనకు చేకూరే పాపాన్ని కూడా మనం అప్పుడప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పొద్దున్నే లేచి స్నానాలు చేస్తాం కదా, అందరూ కూడా పొద్దున్న లేవగానే స్నానాదులు చేస్తారు. కొంతమంది మీరు ఏసీ రూములో ఉన్నటువంటి ఆఫీసులో వర్క్ చేసినా కూడా, ఒకవేళ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చున్న వ్యక్తి అయినా సరే, నా ఉద్దేశం ఎవరైనా సరే, సాయంత్రం అయ్యేసరికి మీ అంటే మీ శరీరం చాలా నీరసించిపోతుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు తప్పకుండా సాయంత్రం కూడా మీరు స్నానం చేయాలి. ఇప్పుడు మనం ఏ పని కూడా చేయటం లేదు, కానీ ఒంట్లోంచి వాసన వస్తుంది, స్నానం చేయాలి. అదే విధంగా మరొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక వస్తువు, బంగారపు పూత పూసిన వస్తువు, దాన్ని మీరు బాగా శుభ్రంగా కడిగి ఒక అద్దాల గూటిలో దాన్ని జాగ్రత్తగా ఉంచండి. కొంతకాలానికి దాని మీద ఉన్న బంగారపు పూత పోతుంది, అది మాసిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ మాలిన్యం, ఈ మరక, దాని గురించి వివరంగా చెప్పాలి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సహజ నియమం. అంటే మనకు తెలిసో తెలియకనో మన శరీరం మీద మురికి చేరినట్టు పాపాలు కూడా మనల్ని వచ్చి చేరుతుంటాయి. ఈ పాపాలు, మనం చేసినటువంటి పాపాలు, పాపం చేశాము అంటే మనమేం చేస్తాం? మన శరీరమే కదా పాపాలు చేసేది. శరీరం లేనటువంటి ఒక ఆత్మ పాపం చేయటం సాధ్యం కాదు, దానికి శరీరం ఉండాలి. కర్మల ద్వారానే పాపాలు చుట్టుకుంటాయి. కర్మము అంటే ప్రవృత్తి, ప్రవృత్తి చేయాలంటే శరీరం ఉండాలి, శరీరం ఉంటేనే కర్మలు చేయడం కుదురుతుంది. శరీరం, ఆ శరీరం చేసినటువంటి పాపాలు పెద్ద పెద్ద పాపపు కూపంలా మారి ఆత్మని ఆ కూపంలో తోసేస్తూ ఉంటాయి. దీనివల్ల ఆత్మశుద్ధి పోతుంది. ఇలా పాపశుద్ధిని పొందిన ఆత్మ, అంటే అశుద్ధమైనటువంటి ఆత్మలు శుద్ధి చెయ్యాలి అని అనుకుంటే గంగా స్నానం చేసినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు మీరు వెళ్ళి గంగా స్నానం చేశారే అనుకోండి, గంగా స్నానం చాలా పవిత్రమైనది. హిందూ శాస్త్రాల అనుసారం అంతకు మించి గొప్ప తీర్థం లేనేలేదు. కానీ శరీరానికి మాలిన్యాన్ని పూసుకుని మీరు పవిత్రంగా వెళ్ళి గంగా స్నానం చేస్తే గనక అందులో ఉన్న మాలిన్యం పోతుందా? పోదు. దానికేం కావాలి? సోపు కూడా కావాలి కదా. సోపుతోటే మాలిన్యం పోతుంది. ఏ తీర్థానికి వెళ్ళినప్పటికీ మీ శరీరానికి మాలిన్యం గనక అంటుకుంటే, ఆ మాలిన్యం పోవాలి అంటే, మాలిన్యం పోతేనే కదా శరీరం శుద్ధి అవుతుంది. అలా అంటే ఖచ్చితంగా సోపు కావాలి కదూ. అదేవిధంగా మన ఆత్మకి అంటుకున్న పాపకర్మలు పోవాలి అంటే గనక గంగా స్నానానికి ముందు దానాలు చెయ్యాలి. గంగా స్నానం ఆచరించిన ఒకతను శరీరానికి పట్టినటువంటి మాలిన్యాన్ని సోపుతో కడిగినట్టుగా ఉన్నదే దానం. దానం చేసినటువంటి ఒక వ్యక్తి, మీరు కాశీకి వెళ్ళారే అనుకోండి, గంగా స్నానం ఆచరించారే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ముందుగా దానం చేయాలి. దానం చేసిన తరువాతే ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి ఆ పాపాలన్నీ, ఆత్మను ఆవహించిన ఆ అశుద్ధాలు అంటే పాపాలన్నీ కూడా వీడిపోతాయి. లేదంటే శరీర మాలిన్యం పోతుందే తప్ప ఆత్మశుద్ధి కాదు. ఆత్మశుద్ధి దానాన్ని బట్టే చేకూరుతుంది. కలియుగంలో దానం, జపం, హోమం ఈ మూడింటి ద్వారానే ఆత్మశుద్ధి సిద్ధిస్తుంది. దానం, జపం, హోమం
ఈ దానం అని చెప్పబడేది ఒకటి, పాత్రని ఎరిగే దానం చెయ్యాలి అని దాన శాస్త్రం మనకు చెప్పటం జరిగింది. మన పురాణ గ్రంథాలు ఏది చూసినప్పటికీ, ఏది మీరు చదివినప్పటికీ కూడా వాటన్నింటిలోనూ దానం గురించి ఏం చెప్పారు అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే దానం చెయ్యాలి అని, మిగిలిన జాతులకు దానం చెయ్యాలి అని అందులో చెప్పబడి లేదు. కారణం ఏంటంటే ఆ కాలంలో బ్రాహ్మణులు భూమిలో వెలసిన దైవాంశ సంభూతులు. బ్రాహ్మణులు ఉత్తములుగా ఉండేవారు. వారికి దానం చేస్తే వారికి నిగ్రహానుగ్రహ శక్తి కూడా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి బ్రాహ్మణులు లేనేలేరు. ఇది కలియుగం. ఈ కలియుగంలో బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం అని ఒకటి ధరిస్తూ ఉంటారు. మీ అందరూ చూసే ఉంటారు. జంజం ఉంటుంది కానీ బ్రాహ్మణికం ఉండదు. ఇప్పుడు ఇక్కడ శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా ఒక్కటే. మరో విషయం, అధిక పాపాలు చేసేవాళ్లు బ్రాహ్మణులు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో 99% దైవ కార్యాలు అని చెప్పి వీళ్ళు జనాన్ని ఏమారుస్తూ ఉంటారు. అది మహాపాపం. నమ్మక ద్రోహం అది ఇంకా పాపం. దాని గురించి మీకు మరో ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టండి. దానం గురించి చెప్పాను కదా. మనం దానం చేస్తున్నప్పుడు దానాన్ని తీసుకుంటున్న వ్యక్తి పుణ్యం కలిగిన వాడై ఉండి తీరాలి. మనం దానం చేస్తున్నప్పుడు 50 రూపాయలు ఇస్తున్నప్పుడు 100 రూపాయలకు సంబంధించిన పాపం అతన్ని చేరుతుంది. అంటే దానం చేస్తున్నప్పుడు మనం ఆలోచించకూడదు. గుడికి వెళ్ళి 50 పైసలు దానం చేశామంటే కేవలం 50 పైసలకు సంబంధించిన పాపం వచ్చి చేరుతుంది. ఎంత మనం చేయగలమో అంత మాత్రమే చెయ్యాలి. మన శాస్త్రాలు మనకు ఏం చెప్పాయి అంటే ఆర్జిత ధన దశాంశం దానం చెయ్యాలి అని చెప్పాయి. ఆర్జిత ధన దశాంశం సర్వపాపహరం మోక్షదాయకం. ఆర్జిత ధన దశాంశ దానం. మనం ఎంతైతే సంపాదిస్తున్నామో అందులో 10లో 1వ వంతు దానం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు 1000 రూపాయలు సంపాదించగల స్తోమత ఉంటుంది. ఇవాళ మీరు కష్టపడి 1000 రూపాయలు సంపాదించగలరు. అందులో 10లో 1వ వంతు 100 రూపాయలు మీరు ధారాళంగా దానం చేయొచ్చు. దాంతో మీకున్న పాపాలు కొన్ని అలా తొలగి వెళ్ళిపోతాయి. ఇలా చేయటం ద్వారా మీ యొక్క పాపం ముగిసిపోవడమే కాకుండా మీకు సంబంధించిన పుణ్యపు హుండీ ఒకటి ఉంటుంది. అందులో 1 కాసు పడుతుంది. 10లో 1 వంతు మీరు దానం చేసినప్పుడు అది 10గా మారి మీకోసం పుణ్యాన్ని అందిస్తుంది. అందుచేత ఎప్పుడూ కూడా ధనం చేతికి వచ్చినప్పుడు ఆ ధనం నిలబడి తీరాలి అంటే అది రాబోవు కాలంలో మనకి, మన సంతానానికి, తరతరాల వారికి దోషం కాకూడదు అంటే దానం చేయవలసిందే. సంపాదించిందంతా దానం చేయమని కాదు, 10లో 1వ వంతు దానం చెయ్యాలి. అది కూడా అర్హత ఉన్నవారికి దానం చేయాలి. దానం మనం చేస్తున్నప్పుడు మన యొక్క పాపం అతన్ని చేరుతుంది. అదేవిధంగా దానం తీసుకునే వ్యక్తి అంటే స్వీకరించే వ్యక్తి పుణ్యాత్ముడై ఉండాలి. అలా ఉంటేనే అతని పుణ్యం మనకొచ్చి చేరుతుంది. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బాటిల్లో ఫుల్లుగా నీరుందనుకోండి. ఒక బాటిల్లో ఫుల్లుగా పూర్తిగా మీరు డ్రైనేజ్ వాటర్ నింపి పెట్టారనుకోండి. ఇంకొక బాటిల్లో ఫుల్లుగా పాలు లేదా పన్నీరు. ఇందులో 1 కాయిన్ వేయండి. ఫుల్లుగా ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ వాటర్లో మీరు గనక 1 కాయిన్ వేస్తే అది ఓవర్ఫ్లో అయి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. పన్నీర్లో కాయిన్ వేశారనుకోండి, ఆ పన్నీరు కూడా ఓవర్ఫ్లో అయి బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగానే ఒకరికి మనం దానం చేస్తే గనక, అతనికి పుణ్యం ఉంటే గనక అది మనకు వచ్చి చేరుతుంది. అతను పాపకార్యాలు గనక చేసుంటే ఆ పాపమే మనల్ని వచ్చి చేరుతుంది తప్ప. ఇప్పుడు మనకన్నా అతను పాపాత్ముడై ఉండొచ్చు, మనకు ఆ సంగతి తెలియదు కదా. మనం 50 రూపాయలు దానం చేసినప్పుడు మనలో ఉన్న కొంత పాపం తగ్గిపోతోందని ఆలోచించి మనం దానం చేస్తాం. అతను గనక మహాపాపి అయ్యుంటే గనక అందులోంచి కొంత పాపం మనకు వచ్చి చేరుతుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి, దానం పాపహరం. కానీ
అర్హత ఉన్నవారికి దానం చేస్తే మాత్రమే. లేదు అంటే అది మనకు నాశన కారణమవుతుంది. జై జగత్మాత దేవి బగళాముఖి. నేను చెప్పేది మీ అందరికీ ఆ అంబ దయ వల్ల బాగా అర్థం కావాలి. దీని గురించి ఆలోచించగలిగే శక్తి, సమాధానం, ప్రశాంతత ఆ అంబ మీ అందరికీ ఇవ్వాలి. జై జగత్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.